గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలకుతలమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దాదాపుగా కొంత సద్దుమణినటువంటి వర్షం తిరిగి మళ్ళీ పునఃప్రారంభం కావడంతో ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో దాదాపుగా కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ విస్తృతంగా పర్యటించి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకునేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్న నేపథ్యం కనపడతాం. ఇప్పటికీ ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు మరి ఈటల రాజేంద్ర గారు, మరికొద్ది మంది మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర కేంద్ర నాయకులు కూడా ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించి దంతులాపురాన్ని స్వయంగా గ్రామాన్ని మరి ప్రతి ఇంటిని పరిశీలించి మరి ఈరోజు మరి కందగట్ల ఫంక్షన్ హాల్లో కొంతమందికి నిరాశ్రయులకు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత సహాయాన్ని బీజేపీ కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అందించిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇప్పటికీ మనం చూసిన పరిస్థితి కనపడుతుంది. దంతులాపురంలో ఇప్పటికి దాదాపుగా మంత్రులు కూడా కొంతమంది మహిళలు అడ్డుకొని తమకు న్యాయం జరగట్లేదు, కొంతమందికి న్యాయం జరుగుతుంది, తమకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని అడ్డుకునే పరిస్థితి కనపడుతుంది. ఆ నేపథ్యంలోనే మరొక నేపథ్యంలో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సర్ది చెప్పి తమకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తామని చెప్పి సర్ది చెప్పినట్టు ఒక శాంతించి వారిని పంపించిన పరిస్థితి కనపడతాము. ఏదేమైనా మొత్తానికి ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పటికీ అనేక మంది ఇప్పటికీ వాళ్ళు అనేక ప్రాంతాల నుంచి వచ్చి సాయం కోరుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినా మీరు ఏం నష్టం జరిగింది? ఇంట్లో వాటర్ వచ్చినాయి, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బెడ్ కనుక మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీకు ఎట్లా ఇదే ఫస్ట్ సాయమా లేదా ఇంతకుముందు ఏమైనా ఇచ్చారా? మీరు ఇంకేం కోరుకుంటారు? ఇంతకుముందు అంజిరెడ్డి గారు అయితే సాయం చేశారండి, రేవంత్ రెడ్డి గారు సాయం చేశారు. మీది ఎక్కడమ్మా? మాది అగ్రహారం కాలనీ సార్. మాకు మొన్న అన్ని కోల్పోయినాము, ఏమీ మిగలలేదు మా ఇంట్లో. కాకపోతే అంజిరెడ్డి గారు ఇచ్చారు, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని వచ్చినాయి, వాళ్ళు సాయం చేసినవి కూడా కొన్ని అందినాయి. ఇవి ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు, మంచిగా ఇస్తున్నారు. అన్ని కోల్పోయిన వాటిల్లో కొద్దిగా సాయం చేశారు, మంచిగా ఉంది. మీది ఎక్కడమ్మా? వారి వరకే ఇస్తున్నారు, ఏదో అన్నట్టుగా అయిపోతుంది. 20 నెంబర్ క్లాస్ అంజిరెడ్డి గారు మేడం సాయం చేశారు, చేయాలనుకుంటున్నాను. ఉన్నాయి వస్తువులన్నీ ఆగిపోయినాయి. మీది ఎక్కడమ్మా? మాది అగ్రహారం సార్, సెకండ్ లైన్. నైట్ 3 o'clock వచ్చినాయి సార్ వాటర్. యాక్చువల్గా మా కుక్క లేపింది సార్ మమ్మల్ని, లేకుంటే మేము అలానే మొత్తం సామాన్లు మొత్తం అన్నీ పారిపోయాయి, ఏమీ లేవు. ఇవి ఇలా ఎవరైనా దానం చేస్తే అవి తీసుకొని అయ్యే తింటున్నాం. ఎక్కడ ఉండాలో అర్థం అవ్వట్లేదు. నైట్ షిఫ్ట్ చేయించాము, ఎక్కడికి వెళ్ళాలి ఏదని అంటే ముస్లిమ్స్లకు ఏమో ఇల్లు ఏమంటున్నారు. ఈ వరదలో కూడా ముస్లిం హిందూ ఏంటి సార్, ఇప్పుడు కూడా కుల మతాలు చూస్తున్నారు. ఎవరైనా దయతలిచి మాకు హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు సార్, కాకపోతే అట్లా లాస్ట్ టైం రావాలి, మా వరకు ఏమీ రావట్లేదు. మునుగున వాళ్ళే తీసుకుంటాను, ముదిగిన వాళ్ళకి ఏమీ రావాలి. ఫస్ట్ సెకండ్ లైన్ సార్, ఇటు నుంచి రాకుండా మా వైకి ఏమి అందట్లేదు. ఇలా ఇప్పుడు కూడా మాకు స్లిప్స్ దగ్గర ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మేము తీసుకుంటాను. కనీసానికి ఏ వసతి కూడా సరిగ్గా లేదు సార్. ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి, ఏమన్నా ఏం చేసినా అటు లాస్ట్కి వెళ్ళిపోతున్నాయి, అటు నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాయి. కనీసానికి ఏమి వచ్చి చూసిన వాళ్ళు కూడా లేదు సార్. ఇప్పటి వరకు మా ఇంటి వైపు మొత్తం మునిగిపోయాయి, ఏమీ లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మాకు కూడా సేమ్ 3 o'clock వాళ్ళు కాల్ చేస్తే మేము బయటకు వచ్చేస్తాం. చిన్న పిల్లలు ఉన్నారు సార్, మాకు ఏదొచ్చినా మాకు అసలు రావట్లేదు. ఇప్పుడు కూడా మాకు స్లిప్పులు లేవు, లేకపోతే తెలిసిన ద్వారా వాళ్ళు ఇప్పించారు అంతే. నైట్ మళ్ళీ వస్తే మళ్ళీ కాల్ చేయించారు మాకు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా మంత్రులు, ఏం చెప్తారు మీకు? అంటే మీకు ఏమైనా సాయం చేస్తామని చెప్పారా? ఏం చెప్పారు అసలు? మేము బయట ఉన్నాము, ఇంకేం లోపలికి పోయినట్టు మరి చెప్పాలి. సార్ ఇంకా అనేక మంది ఇప్పటికి ఇంకా ఇప్పుడు ఏం జరిగింది? మీకు ఏ నష్టం జరిగింది? గోడలు పోయినాయి, ఇల్లు పోయినాయి, సామాన్లు అన్ని కొట్ట పోయినాయి, అంటే గోడలు పోయినాయి, ఏమి లేదు ఇక పండుకున్నాక జానపోయింది. ఎవరైనా ఇచ్చారా? ఇదే ఫస్ట్ ఇచ్చారా? ఎవరెవరు సాయం చేస్తారు? సాయం చేయడానికి ముందుకు వస్తారా? సాయం చేయాలని కోరుకుంటారా? ఏం కోరుకుంటాను అసలు ప్రభుత్వం? సాయం కావాలని కోరుకుంటున్నాం. చనిపోయినానికి అసలు ఇటు వచ్చినాయి, అట్లా వాటి వచ్చినాయి, ఇటు అట్లా సార్ అటుకాడకి ఇటుకాడకి ఇచ్చుకుంటున్నారు, మధ్యలో ఆఫ్ చేస్తున్నారు. అడిగేసరికి మా నోళ్ళు బయట పడేసి మమ్మల్ని ఎట్లా పడతారు మాట్లాడుతున్నారు సార్. ఏమి అట్లా మాకు ఇల్లు పట్టుకొని ఫస్ట్ నేర్చుకొని పోతే మీరు తింటారు సార్. ఏమి అక్కడ మాకు అట్లా ఇచ్చిన వాళ్ళకే తిన్నోళ్ళే తింటారు తప్ప మాకు 17 నెంబర్ రోడ్లకి ఏది రాలేదు సార్. ఆగం రోడ్ల మీద చిన్న పిల్లగాలు పసిపిల్లగాలు ఎవరైనా బయట ఇవ్వడానికి వచ్చినా కూడా మాకు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు సార్.
ఎందుకని అసలు మీరు వాస్తవంగా మీ ఇల్లు నష్టపోయినప్పుడు పిల్లలతో పాటు వరద మీ ఇంట్లోకి వచ్చింది ఎందుకు మీకు అట్టే పల్పచ్చం బట్టి మనసులో మొహాలు చూసి ఇస్తున్నారు సార్. దాంతో తప్ప ఏం లేదు సార్. అడిగేసరికి ఇళ్ళలో బోండి ఇళ్ళలో ఇస్తున్నారు. ఏం లేదు సార్. మాకు ఇవ్వడానికి కూడా ఏం అవకాశం లేకుండా ఏమి అట్లేదు. మీదెక్కడమ్మా? మాదా 15వ వార్డు సార్. ఆ కాలనీ మాకేదీ లేదు. మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయినాయి సార్. మాకు ఏం పనికి రాకుండా పోయినాయి. మా పరిస్థితులు ఇట్లున్నాయి సార్. మేము ఒక్కొక్కరు ఇంకా ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఏమీ లేదు సార్. అక్కడే ఉన్నారా? పునరావాస కేంద్రం తరలించిరా? ఇక్కడ ఎక్కడ ఏమి లేదు సార్. ఇక్కడ వేరే వాళ్ళ బళ్ళు పడుకుంటున్నాం ప్రస్తుతానికి. సామాన్లు మాత్రం అలానే ఉన్నాయి. ఎటు పోవడానికి లేకుండా అయిపోయింది మా పరిస్థితి. భోజనం ఎవరు పెడతారు మీకు? అక్కడ మా వాళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళు అన్నారు పెడుతున్నారు. మంచిదే కానీ మా పరిస్థితులే బాగాలేదు సార్. సామాన్లు ఏం పనికి రావు సార్. ఇల్లు మంచిగా పట్టుకొని కొంత గోడ ఊడిపోయింది. అంత చికాకు ఉంది సార్ మా పరిస్థితి. ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే మాకు సాయం చేయండి సార్. ఈ పరిస్థితులలో మేము సతమతం అయిపోతున్నాం. ఇక్కడి నుంచి ఎక్కడైనా ఏదైనా జాగ్రత్త ఉన్నా కూడా ఇప్పించండి సార్. మీకు దండం పెడతాం. ఇంకా చూడొచ్చు. ఇంకా అలాగే ఉంది. ఇక్కడికి బాధితులు వచ్చారు. ఎక్కడ మీది? కాలనీ అండి. మీరు ఎక్కడ ఉంటారు అసలు? బండ్లో పడుకుంటున్నాం. అధికారులు వస్తుంటారు మీ దగ్గరికి? కానీ ఏం చేయట్లేదు. సాయం అందిందా? ఇదే ప్రస్తుతం ఇదే ఫస్ట్ సాయం అన్నది అన్నాలు అయితే కట్టుకోబడి